అందరికీ నమస్కారం. యాక్చువల్గా వీడియో ఇద్దామని వచ్చే మధ్య నుంచి ట్రై చేస్తుంటే అప్డేట్ మీద అప్డేట్ ఇది మేజర్ అప్డేట్, అందుకే మెయిన్ ఛానల్లో ఇస్తున్నాం. ఏకంగా ఈ ఇజ్రాయెల్కి అండ్ అమెరికాకి సపోర్ట్గా బ్రిటన్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ ఎంటర్ అయిపోయారు. ఎందుకు? అల్రాకానా అల్కొమేర్ అనేది ఉంటుందండి. సౌదీ అరేబియా పెద్ద ఆయిల్ రిఫైనరీ ఇది. ఆరోరామా సమ్ అది అరామ్కో. అది ఏకంగా ప్రతినిత్యం లక్షల లీటర్ల ఆయిల్ని అది ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అయిపోయింది దాని బ్లాస్ట్. ఈవెన్ హర్మోజ్ జలసంధి ఉంది. ఈ పర్షియన్ గల్ఫ్, ఒమన్ గల్ఫ్, తర్వాత అరేబియా సముద్రంలోకి ఎంటర్ అవుతుంది. దాన్ని ఆల్రెడీ మూసేశాడు ఇరానోడు. మనకి నిత్యం అక్కడి నుంచి 50 లక్షల పీపాల ఆయిల్ వచ్చేది. ఇప్పుడు అది అయిపోయింది. వరల్డ్లో ఈ చమురు అన్నప్పుడు 20% అక్కడి నుంచి వచ్చింది, అయిపోయింది. ప్రపంచ దేశాలు వచ్చేసి ఇప్పుడు వెనిజులా లాంటి దేశం, రష్యా లాంటి దేశం మీద డిపెండ్ అవ్వాలి. ఇప్పుడు ఇంకా లేదు, ఇంకా ఆయిల్ లేదు, ఇంకా ఆపేసాడు, ఎక్కడెక్కడ ఆపేశాడు. ఇప్పుడు ఇక బ్రిటన్, తర్వాత ఫ్రాన్స్, జర్మనీ సీరియస్ అవుతున్నారు. లేదు తప్పు చేస్తున్నారు ఇరాన్, నువ్వేంట్రా చేస్తుంది. కనపడకుండా చైనా, రష్యా, నార్త్ కొరియా కిమ్ లడ్డుగాడు వాడు ఇరాన్ వెనుకున్నారు. అది ఎవరు అసలు ఎక్స్పెక్ట్ చేయాలి. వాడు ఈరోజు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు ఇరానోడు. చుట్టుపక్కల ఉన్న గల్ఫ్ కంట్రీస్ మొత్తం మీద బాంబులు వేసేస్తున్నాడు. ఆ నివాస స్థలాల ఏది కూడా అనవసరం. వాడి టార్గెట్ ఈ అమెరికా ఎంబసీ కానీ, అమెరికా వాడి వచ్చేసి వార్ బేస్లు అవి. వాడు పిచ్చుకొకకి ఎలా అనకూడదని అసలు ఏ దొరికితే అన్నట్టు చేస్తున్నాడు. వణికిపోతే ఈరోజు గల్ఫ్లో ఉన్నాళ్ళు మరి మొత్తం ముస్లింలే, అవుతుందే ముస్లిమే. మరి అల్లా ఏంటో మధ్యలో రాలేదు, కాపాడలేదంటే మన ఉక్రెయిన్, రష్యా అప్పుడు వచ్చాడా జీసస్. మన దగ్గర పూర్వకాలంలో మొత్తం హిందూ రోజులే. దేవుడు వచ్చాడా? నేను ఎప్పుడు చెప్పేది అదే, దేవుడు అనేవాడు ఉన్నాడు ఒక్కడే. అది రకరకాల పేర్లు పెట్టుకుంటాం, ఇక రకరకాలుగా మనం ఏది చేసుకుంటా పోతాం. ఆ తర్వాత వీడియోలో మాట్లాడుతాం. ఇప్పుడు నేను మాట్లాడేది ఏంటంటే, ఇప్పుడు ఈ ఇరాన్ ఇప్పుడు ఈరోజు ఏం చేస్తున్నాయి అంటే అసలు ఊహించని విధంగా భయంకరంగా దాడులు చేస్తుంది. ఎంతగా అంటే అసలు దీని దగ్గర ఇన్ని ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినారని చెప్పేసి డౌట్ వస్తుంది ఇప్పుడు. ఎవరికి? ఈ బహ్రెయిను, తర్వాత కువైటు, ఖతారు, సౌదీ, యుఏఈ, వీటికి, ఇజ్రాయెల్కి, అమెరికా. కారణం వాడి దగ్గర అంత అత్యాధునికమైన వెపన్స్ ఉన్నాయి వాడి దగ్గర. ఈవెన్ ఇజ్రాయెల్లో ఉన్నటువంటి వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ ఉంటుంది, దాని సైతం బ్రేక్ చేసి వచ్చి మరి అక్కడ ఉన్న మెయిన్ వాళ్ళు లేపేశారట. మన ఇజ్రాయెల్ ఎలాగైతే ఇరాన్లో ఉన్న కీలకమైన కమాండర్లు లేపేసిందో, అదేవిధంగా ఇరానోడు ఇజ్రాయెల్లో ఉన్నటువంటి కీలకమైన కమాండర్ లేపేశాడంట. బట్ ఆ న్యూస్ బయటకు రాలి. ఎలా ఏంటంటే చైనా వాడు తప్పేసగాడు, ఇన్ ద సెన్స్ అన్ని టపా బెబ్బెబ్బెబ్బె. రష్యా వాడు అలా కాదు. ఈసారి రష్యా బ్యాక్ అండ్ ఫుల్ సపోర్ట్ ఉందంట ఇరాన్కి. అందుకు మనం న్యూట్రల్గా ఉన్నాం. ఇప్పుడు విషయం ఏంటి? మూడో ప్రపంచ యుద్ధం రావడానికి అడుగు దూరం. డైరెక్ట్గా మేము యుద్ధంలో పాల్గొంటున్నాము అని రష్యా కానీ చైనా కానీ అన్నారో, వీఆర్ ఆల్సో రెడీ అని జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్ అంటారు. అయిపోయింది ఇంకంతే. ప్రపంచంలోని అగ్రదేశాలలో ఆల్మోస్ట్ సగం దేశం ఉన్నట్టే ఇంక ఇక్కడ. ఇంకా ప్రపంచ యుద్ధం కాకపోతే ఏంటి అసలు ఇది? నిన్న కూడా చెప్పాను కదా, ఒక్కడు చాలండి, ఒక్క ఎదవ చాలు ప్రపంచ సర్వనాశనం చేయడానికి. ఆ యదవ అన్నాడు ఒక దేశాన్ని పాలిస్తే చాలు ఇంక అంతే. ఒక మొదటి ప్రపంచ యుద్ధమైనా, రెండో ప్రపంచ యుద్ధం, ఇవి కూడా అన్నీ చూడండి. ఒక పనికి మాలిన యదవ ఒక దేశానికి అధ్యక్షుడు ఏదో ఉంటాడు. వాడు పెట్టిన పెంట, వాడు చేసే కంపు వల్ల అన్నీ కూడా ఇంకా అతలాకుతలం అయిపోతే ప్రపంచ దేశాలు ఏకమవుతాయి. వరల్డ్ వార్. మూడో ప్రపంచ యుద్ధం జరగకుండా చూసే దమ్ము, ధైర్యం, మిత్రత్వం ఎవరికైనా ఉందంటే ఒక ఇండియాకి మాత్రమే ఉంది. చూద్దాం. మూడో ప్రపంచ యుద్ధం జరగదు. జరిగే సూచనలు అయితే మెండుగా అయితే ఉన్నాయి. బట్ జరగకూడదని కోరుకుంటూ ఉన్నాం.